మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఐ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీనికోసం మనకు TSLPRB అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే FWE హాల్ టికెట్ అంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో దీనిపైన మీరు టచ్ చేయాలి మొబైల్లో అయితే, సో కంప్యూటర్లో అయితే క్లిక్ చేయాలి. సో ఇట్లా మీరు టచ్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మొబైల్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు. సో అదేవిధంగా మీకు ఒక పాస్వర్డ్ అనేది కూడా సెట్ చేసుకుని ఉంటారు ఇంతకుముందు. సో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సో ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఏ విధంగా మీరు పాస్వర్డ్ని రికవర్ చేసుకోవాలనేది మళ్ళీ మన యొక్క ఛానల్లో ఉంది. మీరు పాస్వర్డ్ని ఎట్లా మళ్ళీ సెట్ చేసుకోవాలని ఆ వీడియో కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది, పైన కార్డ్స్లో కూడా వదిలేయడం జరుగుతుంది. సో ఇట్లా మీరు మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో సైన్ ఇన్ పైన మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ FWE హాల్ టికెట్ అని ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే SCT, SI సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ హాల్ టికెట్ అని ఉంటుంది కదా, సో దీనిపైన మళ్ళీ మీరు టచ్ చేయాలి. సో కింద మనకు దానికి సంబంధించినటువంటి కొంత నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ హాల్ టికెట్ ఏంటంటే A4 సైజులో బోత్ రెండు వైపులా ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అట్లే ప్రింట్ తీసుకోవాలి మీరు. సో నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు సో ఇట్లా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ మనకు ఇంకా కిందికి హాల్ టికెట్ మొత్తం ఉంటుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ప్రింట్ బటన్ ఉంటుంది కదా ఇక్కడ చిన్నగా, సో ఈ ప్రింట్ దానిపైన మీరు టచ్ అంటే మొబైల్ అయితే టచ్, సో కంప్యూటర్లో అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మనకు సో ఈ విధమైనటువంటి మొత్తం హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు నేను కొన్ని డీటెయిల్స్ అనేది హైడ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబరు, సో మీడియం ఆఫ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషను, లాంగ్వేజ్ పేపరు, హాల్ టికెట్ నెంబరు, సెంటర్ కోడు, ఎగ్జామినేషన్ సెంటర్ ఫుల్ అడ్రస్, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఎక్కడని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ ఈ సెంటర్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి ముందే మీరు ఎక్కడనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తర్వాత క్యాండిడేట్స్ నేము, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, సో అదేవిధంగా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో కమ్యూనిటీ జెండరు, తర్వాత ఎక్స్ సర్వీస్ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫోటో కింద సిగ్నేచర్ కూడా ఉంటుంది. సో అవి కూడా హైడ్ చేయడం జరిగింది. సో తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో 20 రోజు మీకు ఏ ఎగ్జామ్ ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటాలిటీ. సో దీనికి సంబంధించి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే క్యాండిడేట్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తాడు. ఇక్కడ ఇన్విజిలేటర్కి పేరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా సేమ్ 20 రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఇది. సో 20 రోజే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ క్యాండిడేట్ సిగ్నేచరు, ఇన్విజిలేటర్ సిగ్నేచరు, సో అదేవిధంగా ఇన్విజిలేటర్ పేరు అనేది ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ 21 ఏప్రిల్ 2019 రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇక్కడ కూడా మరి ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు, సో ఇన్విజిలేటరు సైను, సిగ్నేచర్ సైను, అదేవిధంగా ఇన్విజిలేటర్ నేమ్ ఉంటుంది. సో ఇక 21 అదే రోజు మరి సాయంత్రం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉన్నటువంటి టైంలో మనకు తెలుగు, అంటే మీరు తెలుగు ఎంచుకుంటే తెలుగు ఉంటుంది, ఉర్దూ ఎంచుకుంటే ఉర్దూ ఉంటుంది. సో ఇక్కడ మరి క్యాండిడేట్ సిగ్నేచరు, ఇన్విజిలేటర్ సిగ్నేచర్, ఎవరు పడితే వాళ్ళ యొక్క ఇన్విజిలేటర్ సిగ్నేచరు, తర్వాత ఇన్విజిలేటర్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోనే మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్, కంపల్సరీ ఇక్కడ ఫోటో అనేది మీరు పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు ఈ రీసెంట్గా అంటే మీరు అప్లికేషన్లో ఏదైతే ఫిలప్ చేయడం జరిగిందో అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటోని మనకు వీలైనంత వరకు అదే ఫోటోని ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే మీరు పిన్ చేయొచ్చు, అంటే దీనిపైన స్టాప్లర్ తోటి పిన్ చేయడం కానీ అట్లా చేయొద్దు. సో గమ్ పెట్టి అతికించాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవి మనకు ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది A4 సైజ్ పేపర్లో. సో ఈ డీటెయిల్స్ మనకు హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఇట్లా మీరు ఈ హాల్ టికెట్ని ప్రింట్ తీసుకొని రావాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి
సో ఎగ్జామ్కి ఏ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని ఎట్లా మీరు వెళ్ళాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏదైతే ఎస్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.